వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుపతిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ధీరజ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 18.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి యజమానులు ఇంట్లో లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ల సహాయంతో ధీరజ్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. నరసన్నపేట మేజర్ పంచాయతీలోని డంపింగ్ యార్డ్లో సీఎం రాక నేపథ్యంలో సుందరీకరణ పనులు ముమ్మరంగా చేపట్టారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్థానికులకు ఆనందదాయకంగా ఉన్నాయని ఇటీవల వాట్సాప్ ద్వారా అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు. పనులు పూర్తయితే పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. దత్తి రాజేరు మండలం మరడాం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామ పురోహితుడు రవిస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన, పల్లకి సేవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ మండపాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్టి వెంకటరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. హాస్పరి మండలం చిన్న హుతూరులో ఇంటి స్థలం సమస్యపై ఎంఆర్ఓ మల్లికార్జున రెడ్డిని కలవడానికి వెళ్లిన న్యాయవాదులతో ఆయన అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. మీరు న్యాయవాదులైతే నాకేంటి, నేనెవరికి భయపడదు అని దుర్భాషలాడి అటెండర్లు పోలీసుల సహాయంతో బయటకు పంపించారని బాధితులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయానికి న్యాయం కోసం వచ్చిన వారిని అవమానించడం సరికాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓపై విచారణ జరిపి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కొండూరులోని కట్టుబడిపాలెం గ్రామ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా గ్రామానికి కృష్ణా వాటర్ సరఫరా నిలిచిపోవడంతో 700కు పైగా కుటుంబాలు దాహం కేకలు పెడుతున్నాయని అధికారులు స్పందించి తక్షణమే తాగునీటి అందించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తమ విధులను పట్టించుకోకుండా తాగునీటి సమస్యకు కారణమవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పంలో జరిగిన గంగ జాతర సందర్భంగా పూరి ఆర్చి పురుషోత్తం గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని భారీ వస్త్రంపై తనదైన శైలిలో చిత్రించారు. ఈ కళారూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానికుల కథనం ప్రకారం పురుషోత్తం తన చిత్రలేఖనంతో ఏ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూపరులకు అర్థమయ్యేలా వివరిస్తారు. ఈ వినూత్న ప్రదర్శన తెలియజేయబడింది. ఒంగోలులో రాత్రి సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గతంలో ఎన్నడూ చూడని రీతిలో భూమి కంపించిందని, కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే భూమి కంపించినా ఈసారి తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. నంద్యాల, మార్కాపురం జిల్లాల మధ్య అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి అడ్డంగా పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వెళ్లే వాహనాలు 2 గంటలకు పైగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నంద్యాల, గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాఘనపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి టమాటా సాగు చేస్తున్నారని బాధితురాలు లక్ష్మమ్మ ఆరోపించారు. సర్వే నెంబర్ 337-3లోని 2 ఎకరాల 48 సెంట్ల భూమి తన భర్త ఎస్ చెన్నారెడ్డి పేరిట నమోదైందని, అనారోగ్య కారణాలతో బయట ఉన్న సమయంలో కొందరు భూమిని కబ్జా చేశారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమిని తిరిగి ఇప్పించాలని లక్ష్మమ్మ కోరారు.